this is Mayuri. Welcome back to my channel VV Fun and Vlogs. ఈరోజు మన వ్లాగ్లో ఏం చూపించబోతున్నానంటే మా ఊర్లో మొహరం పండుగ ఎలా జరుగుతుందో మీ అందరితో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. సో మనకి తొలి ఏకాదశి ఇంకా మొహరం పండుగ రెండు ఒకేసారి వచ్చినాయి, ఒకే రోజు వచ్చినాయి అనమాట. సో ఆ రోజు మధ్యలో మేము ఇంట్లో పూజ చేస్తున్న టైంలో అయితే ఇలా ఇంటి దగ్గరికి పీరీలు అయితే వచ్చినాయి అనమాట. ఇట్లా ఇంటింటికి వచ్చి ఇంటి ముందు అయితే పీరీలు ఎగురుతాయి అనమాట. మనం కుడకలు వేయాలి. సో మీ దగ్గర ఎలా అవుతుంది ఏందన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊర్లో ఎలా జరుగుతుందో మీ అందరితో షేర్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే తీసాను అనమాట. సో ఇలా అయితే ఇంటి దగ్గరకు వస్తుంటారు. ఆ రోజంతా ఫుల్ మంచిగా ఒక పండుగ వాతావరణం అయిపోయిందనమాట. ఊరంతా చాలా మంచిగా జరిగింది ఆ రోజు. ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదానికైతే మా ఊరు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉంటారనమాట మా ఊర్లో అయితే. వేరే దగ్గర నేను చూసినంత వరకు అయితే సిటీలో అయితే ఒక ముస్లిం వాళ్ళే పట్టుకొని ఇట్లా పీరీలు ఎగురుతుంటారనమాట. కానీ ఇక్కడ మా ఊరిలో హిందూ ముస్లిం అని ఏమీ లేదు. ఇంకా హిందూసే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట మొహరము. సో మా ఊరిలో స్పెషాలిటీ ఇది. ఎలా చేస్తున్నారు ఏంటన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ సాయంత్రం జాతరలా సాగుతుంది అనమాట. సో అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఇలా అయితే పీరీల దగ్గర అయితే మొక్కుకొని కుడక ఇంకా డబ్బులు అయితే కడతారనమాట. అక్కడ దస్తీలో మంచి జరుగుతుంది. నేను అంతకుముందు ఒకసారి మా పెద్దోడు పుట్టకముందు మొక్కుకున్నాను అనమాట. నాకు మంచి జరిగింది. నేను వెళ్ళి దత్తి కట్టొచ్చాను. దస్తీ మొక్కాను కానీ దత్తి కట్టొచ్చాను అనమాట. ఇలా ఇంటి ముందు పీరీలు ఎగిరితే మంచిదని అంటారు. కొంచెం సేపు అయితే మా ఇంటి ముందు చాలాసేపు ఎగిరారు అనమాట. మంచిగా అనిపించిండే. మొహరం పండుగ అంటే నాకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మా పెద్దత్తమ్మ తీసుకెళ్ళేదనమాట. మా మేనత్తమ్మ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి ఈ నెక్లెస్ రోడ్ ఉంటుంది కదా, ఆ సర్కిల్ అంతా అయితే ఇలా పీరీలతో ఫుల్ నిండిపోయి ఉంటుంది అనమాట. అక్కడ మనం ఎలాగైతే వినాయక చవితి సెలబ్రేట్ చేస్తామో అలాగే పీరీల పండుగ కూడా చాలా పెద్దగా జరుగుతుంది అనమాట అక్కడ. సో చూసి అక్కడికి వెళ్ళి మేము మంచిగా కొనుక్కొని వచ్చేవాళ్ళము. ఏదన్నా తినడానికి కూడా తీసుకెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అనమాట అక్కడ. సో అవన్నీ మెమరీస్ ఇలా గుర్తొస్తూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన వీడియో కనెక్ట్ అయ్యారా లేదా అనేసి అయితే. సో ఇలా అయితే మళ్ళీ ఇంకొక పీరీ వచ్చిందనమాట ఇంటి దగ్గరికి. ఇది ఇంకొక పెద్ద పీరీ. సో ఈ పీరియడ్ల పేర్లు అన్నది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అంత సరిగ్గా అయితే తెలియదు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే ఉరుస్ అని జరుగుతుంది. ఉరుస్ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి అందరూ మొక్కుకుంటారు. హిందూ ముస్లిం అందరూ మొక్కుకుంటారు అనమాట. మంచిగా ఉంటుంది మా ఊర్లో అయితే. సో ఇట్లా అయితే పీరీలు వచ్చి మంచిగా అనిపించింది. ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలా ఇలా అందరూ ఉండి కొంతసేపు పీరీలు ఎగిరినాయి అనమాట ఇంటి ముందట. మంచిగా అనిపించింది అనమాట. మొహరం రోజు కొంతమంది ఇంకా మట్కిలని కూడా చేస్తారంట. సో మీకు తెలిసే చెప్పండి. నేను ఎప్పుడైతే చూడలేదు. ఇంకా మా బాబాయ్ వాళ్ళైతే చేసుకున్నారు. అయితే ఎప్పుడు చేస్తారు వాళ్ళు. సో చేసి మాకైతే పంపించారు అనమాట. మట్కీలు ఇంకా మలిన ముద్దలు అని కూడా అంటారంట వీటిని. తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటిని అయితే ఫస్ట్ చపాతీ చేసుకొని వాటిని లడ్డుల్లా అయితే చేస్తారంట బెల్లంతో కలిపి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో ఇంకా సాయంత్రం జాతర సాగుతుంది అనమాట మస్జిద్ దగ్గర లోపల ఊర్లో. సో అక్కడికైతే వెళ్ళినాం అనమాట. చాలా పెద్దగా జరుగుతుంది. ఒక 6 పీరీలు ఏమో ఉన్నాయి, 6 పీరీలు ఉన్నాయి అనమాట. మంచిగా అనిపించింది. అవి అటు ఇటు ఎగురుకుంటూ ఉరుకుతుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలామంది జనాలు వచ్చారు అనమాట. రష్ ఉండే. సో ఇట్లా అయితే మంచిగా ఎగిరింది పీరీ. నాకు మంచిగా అనిపించింది చూస్తే. ఆ లైటింగ్లో మంచిగా ఉన్నాయి. సో నేను పెళ్ళి కాక ముందుకైతే ఒక 2 సార్లు వెళ్ళాను అనమాట. పెళ్ళైన తర్వాత ఇది కూడా సెకండ్ టైం నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి రావడము. చాలా బాగా జరుగుతుంది అనమాట. అప్పుడు మా పెద్దోడు ఒక్కడే ఉండే. తర్వాత ఇప్పుడు నలుగురం రావడం ఇదే ఫస్ట్ టైం. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మా పెద్దోడికి టాయ్స్ కావాలనేసి అయితే వచ్చిండు. జాతర అనగానే ఫస్ట్ అవే కావాలి మా పెద్దోడికి. ఇంకా మా చిన్నోడికి అయితే అక్కడ పీరీకి కట్టిన చెమ్కీలు ఉన్నాయి కదా, ఆ చెమ్కీలు కావాలనేసి అయితే అడుగుతున్నాడు. ఒకసారి మొక్కిపిద్దాం అనేసి వాళ్ళ డాడీ పైకి ఎత్తుకుంటే వాటిని అందుకొని లాగుదామని అయితే ట్రై చేసిండు మా చిన్నోడు. అంత ఎంజాయ్ చేసిండు అనమాట. అస్సలు భయపడలేదు. మా పెద్దోడు అయితే భయపడేవాడు కానీ మా చిన్నోడు అస్సలు భయపడడు.
ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. నేను అలా వీడియో పెట్టగానే ఇలా మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలామంది అయితే మొక్కుకుంటారు, మొక్కు తీర్చుకోవడానికి కూడా ఈరోజు వస్తుంటారనమాట. కుడుకల దండ కూడా వేస్తుంటారు, కుడుకల్ని ఇట్లా దండలా కుచ్చి వేస్తుంటారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న టైప్లో అయితే వేస్తారు. ఇంకా దక్తి కడతారు, ఇవన్నీ అయితే మొక్కు తీరైతే చేసుకుంటుంటారనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు, అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా ఊర్లో అయితే. ఇక్కడైతే నేను మా ఆయనతో అంటున్నా, నన్ను ఎవరు తీస్తలేరు, నేను అంతా కవర్ చేస్తున్నా, అందరినీ కవర్ చేస్తున్నా కానీ నన్ను ఎవరు తీస్తలేరు అంటే, నీకు నువ్వే తీసుకోవాలి, నిన్ను ఎవరు తీయాలనేసి మా ఆయన అంటున్నాను అనమాట. సో ఇద్దరం కన్వర్జేషన్ అలా నవ్వుకుంటూ వస్తున్నాము. అక్కడైతే మా చెల్లె మళ్ళీ కనిపించింది, మా సిస్టరు, మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళు కూడా కనబడ్డారు. ఇంక ఇక్కడైతే నేను పీరి ఎగురుతుంటే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ ఉన్నామన్నమాట. మా నలుగురికి చాలా చాలా రేరు, అసలు ఎక్కువగా ఫొటోస్ ఉండవు నలుగురివి అయితే. ఇక్కడ తీసుకుందాం, మంచి వెనకాల పీరి కూడా కనిపిస్తుంది అనేసి అయితే కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నాను అనమాట నేను ఫొటోస్. ఇంకా కొంచెం చిన్న క్లిప్ అయితే తీసుకున్నా. ఇంక ఇక్కడైతే ఇట్లా కుడుకలు మొక్కి ఇట్లా ఇస్తుంటారు అనమాట దేవుడి దగ్గర. ఇంకా ఇక్కడ బాబాయ్ వచ్చిండు, మా బాబాయ్ని కలిసినాము. ఇంకా తాత కనబడంగానే తాత సంకకి ఎక్కిరు ఇద్దరు. మాతో అయితే అస్సలు రానన్నారు, బాయ్ అని చెప్పేస్తారు, మాకే బాయ్ చెప్తారు అనమాట. సో ఇంకా అక్కడ నుంచి అయితే బొమ్మలు కొనుక్కోవడానికి అయితే వచ్చినాము. ఇంకా పిల్లలకి ఇవి కొనియకుంటే పోతే ఇంట్లో మనల్ని ప్రశాంతంగా కూర్చొనియరు కదా. సో వాళ్ళిద్దరికి నచ్చిందైతే కొనిచ్చిన అనమాట. ఇద్దరు తీసుకున్నారు. ఇంక ఇంటికైతే బయలుదేరినాం మేము. అప్పటికే నైట్ అయింది బాగా. సో ఇదండి వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.